హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఓం స్టార్ వ్లాగ్స్. నేనైతే ఈ వీడియోలో మా దగ్గరలో ఉన్న గ్రాసరీ షాప్ అయితే చూపిస్తానండి. సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వ్లాగ్ అయితే దీని ముందు వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. అది శ్రీ విద్యా టెంపుల్ అని వెళ్ళాం కదా, ఆ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు మేము మధ్యలో అయితే గ్రాసరీస్కి వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ వెళ్ళడం అయితే కుదరదు, స్నో ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. అందుకనే మేము ఈ వీకెండ్స్లోనే వారానికి సరిపడా సరుకులు కానీ అన్నీ తెచ్చి పెట్టుకుంటాము. ఎందుకంటే వీక్ డేస్లలో అస్సలు కుదరదు. మా ఆయనకి పని అని, పిల్లలకి స్కూల్ అని, అలా బయటకు వెళ్ళడం అయితే కుదరదు. నైట్ అయ్యేసరికి ఫుల్ స్నో పడుతుంటుంది. అందుకనే ఇప్పుడైతే కూరగాయలకైతే వచ్చినాము. ఏమేమి కావాలో అవైతే తీసుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో అయితే మొత్తం మా పెద్ద బాబాయ్ షూట్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఎక్కువ కూరగాయలు కూడా దొరుకుతాయని అయితే చెప్పను. ఉన్నాయి అయితే తీసుకొని వెళ్తాము మేమైతే. అవి కూడా ఫ్రెష్ ఉంటాయా అంటే కాదు, కొంచెం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి అన్నీ. ఏ ఐటమ్స్ అయినా ఫ్రిడ్జ్ ఐటమ్సే ఇక్కడ. కొన్ని అయితే వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు, డైరెక్ట్గా తీసుకొని వండుకోవడమే. అలాంటివి కూడా దొరుకుతాయి. చిన్నోడైతే బండి తోలడానికి చాలా ఇష్టపడతాడు. ఇవి హార్స్ గ్రామ్స్ ఉలువలు చారు చేయడానికి తీసుకున్నాను. ఇట్లా మాకు కావలసిన కూరగాయలు, మళ్ళీ గ్రాసరీస్, పప్పులు అవి తీసుకొని బయలుదేరినాం ఇంటికైతే. ఇక్కడ కూరగాయలు అయితే $3 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కరివేపాకు అయితే అసలు చెప్పలేము, $1.50 అట్లా ఉంటుంది. $1 అంటేనే 80 రూపీస్, 50 cents అంటే 120 అట్లా పడుతుంది మాకు కరివేపాకు అయితే. అట్లా $3 నుంచి స్టార్ట్ అంటే ఒక్కొక్కటి $6-7 వరకు ఉంటుంది ఎల్బీకి. అట్లా రేట్లు అయితే చాలా ఉంటాయి. రేట్లు ఏదేమైనా కానీ ఫ్రెష్ కూరగాయలు అయితే దొరకవు, అన్నీ ఫ్రిడ్జ్ ఐటమ్సే. కానీ ఏవో ఒకటి దొరికినాయి అయితే తీసుకొని వెళ్తాము. ఇప్పుడైతే ఇక ఇంటికి బయలుదేరినామండి. ఇంటికి వెళ్ళి కూడా చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు సర్దుకోవాలి, నైట్కి వంట, ఈవినింగ్కి అలా. మళ్ళీ ఇక వీకెండ్ వచ్చే వరకు ఎదురు చూడాలన్నమాట మేము. అలా ఇంటికైతే వచ్చేసినాను. ఇంటికి వచ్చిన తర్వాత రేపటి కోసం టిఫిన్ కోసం ఇడ్లీకి అయితే నానబెడుతున్నా. అట్లా 2.5 అట్లా రవ్వ వేసాను. 3/4 కప్పు గ్లాసు మినపప్పు వేసి నానబెట్టి ఈరోజు నైట్ అంతా నానబెడతాను. మార్నింగ్ అట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చాయ్ అయితే పెడుతున్నాను. పిల్లలకి పాలు, మాకు టీ. అసలు అంత చలి నుంచి బయటకు వస్తాం కదా, చాయ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఆల్రెడీ పాలకూర రైస్ తిన్నాం, కానీ కర్రీ అయితే ఖరాబ్ అవుతుందని చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఇక్కడ దొరకడమే కష్టము, అది కూడా చాలా ముదిరిపోయి ఉంటుంది. సో దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే సరికల్లా సగమాకు వస్తుంది మాకు. అందుకనే అసలు కూర ఉన్నా సరే లేకపోయినా సరే కర్రీ అయితే చేసి పక్కన పెట్టుకుంటా నేను. ఏ ఆకుకూర తెచ్చినా కానీ ఫస్టే. అట్లా తోటకూర అయితే చేస్తున్నాను. ఇదండి ఈరోజటి వ్లాగ్ అయితే. నైట్కి అయితే తోటకూర రైస్ చేసి తినేస్తాము. ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇక్కడ ఏవి చూడాలనుకున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మా బయట సైడ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. అలా కాసేపు బయట కూర్చోవాలనిపిస్తుంది, కానీ కూర్చోలేమండి, ఫుల్ కూల్ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.